దుల్కర్ సల్మాన్ గారి 41st ఫిల్మ్ కూడా ఇదే బ్యానర్ పై మన ముందుకి రాబోతున్నాయి అతి త్వరలో. మరి సుధాకర్ గారు ప్రెస్ మీట్లో మాట్లాడమంటే ఆ రోజు కాస్త ఇబ్బంది పడ్డారు. బట్ ఇప్పుడు ఇంత సక్సెస్ అందుకున్న తర్వాత ఈ రెస్పాన్స్ వీడియో చూసిన తర్వాత మీ మాటలు వినాలండి మేము. ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా సోదరులందరికీ నమస్కారం అండి. చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే సంక్రాంతికి మాకు పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చారు. అందరూ అంటే ఆడియన్స్ నుంచి చాలామంది కాల్ చేస్తూ ఉన్నారు, మంచి సినిమా అండి అని. ఇంత కాంపిటీషన్లో కూడా ఇంత పెద్ద హిట్ ఇచ్చినందుకు థ్యాంక్స్ తెలుగు ప్రేక్షకులందరికీ. ఇంకెవరన్నా చూడని వాళ్ళు ఉంటే కనుక థియేటర్లోకి వెళ్ళి చూడండి, ఫుల్ ఎంటర్టైన్మెంట్. మీకు 2.5 hours ఫుల్ ఎంటర్టైన్మెంట్. అలాగే మా హీరో గారికి, రవి గారికి, డైరెక్టర్ కిషోర్ గారికి, మా సినిమాలో సునీల్ అన్నకి, కిషోర్ మన వెన్నెల కిషోర్కి, డింపుల్కి, ఆశిక, మురళీధర్ గౌడ్ గారికి, త్రినేత్రకి, ప్రసాద్ గారు, మా ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ గారికి, మా సినిమాలో పనిచేసిన ఆర్టిస్టులందరికీ చాలా చాలా థ్యాంక్స్. మీ స్పీచ్ చూసి సర్ప్రైజ్ అయ్యారు రవితేజ గారు. ఎక్కువసేపు ఇదే కదా ఇప్పుడు వరకు, బహుశా ఇది సక్సెస్ మాట్లాడిస్తుంది అనమాట ఆయన్ని. మరి సుధాకర్ గారు, రవితేజ గారు ఇంతకుముందు నాకు చెప్పారు ఏంటంటే కింద అందరినీ క్వశ్చన్ అడిగావు, మరి సుధాకర్ గారిని అడగకపోతే ఎలా అని చెప్పి. మరి మీలో కూడా ఒక స్ప్లిట్ పర్సనాలిటీ మిమ్మల్ని ఏ విషయంలో టెంప్ట్ చేస్తూ ఉంటుంది? అబ్బా సినిమా మాకు అందించేస్తే అయిపోతుంది అనుకుంటున్నారా? మేము మిమ్మల్ని అడగమనుకుంటున్నారా? నాకు హిట్ కొట్టాలనేది వెనక బ్యాక్గ్రౌండ్ ఎల్విస్ గారి లాగా. వావ్, ఆ టెంప్టేషన్ కూడా ఇప్పుడు నెరవేరింది. మంచి టెంప్టేషన్ అనమాట. హిట్ కొట్టాలి అని చెప్తూ ఉంటుందంట ఇంకో పర్సనాలిటీ. సరే, ఇంకో క్వశ్చన్ అడుగుతాను. మీకు రవితేజ గారి డాన్స్ నచ్చిందా, లేదంటే కిషోర్ తిరుమల గారి డాన్స్ నచ్చిందా? నేను మా ఫ్యాన్స్ అసోసియేషన్లో నాకు మెంబర్షిప్ ఇచ్చారండి. ఎవరండి? కిషోర్ గారు. కిషోర్ గారు ఏంటి మీరు ఇక్కడ ఫ్యాన్ అయిపోయారా? ఆయన ఫ్యాన్స్ అసోసియేషన్ మెంబర్స్ చాలా మంది, నేను, పవన్, ఇంకా మా బ్యాచ్ అందరం. ఓ, మొత్తం బ్యాచ్ అంటే ఇటు షిఫ్ట్ అయిపోయారా మీరైతే? ఓకే, వండర్ఫుల్. మరి సినిమాలో అనార్కలి అనేది ఒకటి చూసాం కదా, అదేంటో రివీల్ చేయకండి. అలా మీ లైఫ్లో యు ఆర్ ఎక్స్ట్రీమ్లీ ప్యాషనెట్ అబౌట్ సినిమాస్ కాకుండా ఇంకేదైనా? సినిమాల్లో ఉన్నాం కదా, మీరు సినిమా అనే చెప్తారు మాకు తెలుసు, అది కాకుండా ఇంకేదైనా? ప్యాషనెట్ అంటే ప్యాకట ఇచ్చేశారు. థంబ్నెయిల్స్ మీరు మాట్లాడకపోవడమే కరెక్ట్ అని నాకు ఇప్పుడు అర్థమైంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ సార్, థ్యాంక్ యూ. మా వాళ్ళంతా